ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలకు శ్రీకాకుళం పట్టణంతో పాటు స్వామివారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అర్ధరాత్రి నుండి మొదలు కానున్నటువంటి ఈ స్వామివారి జయంతి వేడుకలు ఎలా ఉండబోతున్నాయి విషయం మాత్రం ప్రస్తుతం ఆర్టీవీ మీకు పిన్ టు పిన్ వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నాం ముఖద్వారం దగ్గర ఉన్నాం, ఇక్కడి నుంచే స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేక దర్శనానికి మాత్రం వెళ్ళే భక్తులతో రేపు అర్ధరాత్రి నుండి ఈ ప్రాంతం అంతా కూడాను జనసంద్రంగా మారబోతుంది. ప్రతి ఏడాది కూడాను జరిగే జయంతి వేడుకలకు భిన్నంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 7 రోజుల పాటు ఈ ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. నిన్నటి నుండి 3 రోజుల పాటు కన్నులు విందైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడా కార్యక్రమాలు, అదేవిధంగా ఏవైతే ఆకట్టుకున్నటువంటి శోభాయాత్ర, సామూహిక సూర్య నమస్కారాలు, ఈ ప్రక్రియతో మొదలైనటువంటి ఈ జయంతి వేడుకలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఈసారి మాత్రం ఆలయ నిర్వాహకులు భక్తులు తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పక్కన స్వామివారికి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఆ ఫోటో ఎగ్జిబిషన్ భక్తులకు ఏ మేరకు దోహదపడుతుంది అనే విషయం మా ఆందోళన ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. వెళ్ళి చూద్దాం రండి. పెన్నడూ లేని విధంగా అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రత్యేకంగా సూర్య భగవానుని యొక్క చిత్రపటాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచబోతున్నారు. అయితే ఈ చిత్రపటాలు 5వ శతాబ్దంలో ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఒక్క ఉత్సవంలో భాగంగా ఏర్పడినట్టు ప్రతి ఫోటోని కూడా ఈ ఫ్రేమ్స్ని కట్టి ఈ చుట్టూ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉండొచ్చు. ఈ ప్రాంతంలో చుట్టూ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా భక్తుల కొరకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ ఆర్చి ఏదైతే ఉందో ఆర్చికి ఎడం వైపున ఉండేటువంటి ఈ ప్రదేశాన్ని పుష్పాలంకరణతో అందమైన మొక్కలతో పాటు ఏర్పాటు చేశారు. మనం చూస్తూ ఉండొచ్చు చుట్టుపక్కల ఉండేటువంటి ఈ మొత్తం ఈ అన్నింటికి కూడా ఫ్రేమ్స్తో నిండబోతూ ఉన్నాయి. రథసప్తమి ఉత్సవాలకు విచ్చేసినటువంటి ప్రతి భక్తులు కూడా క్షీరాభిషేకాలతో పాటు స్వామివారిని దర్శించి తదుపరి ఇక్కడ వచ్చే ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూసి రథసప్తమి ఇంతకు ముందు ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఏడాది ప్రత్యేకంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మా రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా 500 రూపాయలు క్షీరాభిషేక దర్శనం టికెట్లు, అదేవిధంగా 300 రూపాయలు, 100 రూపాయలు ఉచిత దర్శనాలతో పాటుగా విఐపి దర్శనాలకు ప్రత్యేకంగా 6 లైన్లు సిద్ధం చేశారు. అయితే ఈ 6 లైన్లు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయని మన ప్రతినిధి నాయుడు గారు అందిస్తున్నారు. చూసారుగా, ఈసారి రథసప్తం వేడుకలకు వచ్చే వారికి ఆ సోమవారి తాలూకు ఫోటోషూట్తో పాటు ప్రస్తుతం 500, 300, 100 రూపాయలు టికెట్లతో పాటు విఐపి, వివిఐపి లైన్లు ఏ విధంగా ఉండబోతే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఏదైతే అరసవెల్లికి 200 మీటర్ల దూరంలో ఉన్న మామిడి తోట వద్ద 100 రూపాయలు, 300, 500 రూపాయల టికెట్లకు సంబంధించిన భక్తులు మాత్రం ఈరోజు ఈ క్యూ లైన్లో రావాల్సి వస్తుంది. ఏదైతే ఖాళీగా ఉందో మనం కుడివైపు చూస్తాం ఇదంతా కూడా విఐపి, వివిఐపీలు వెహికల్స్ మాత్రం లోపలికి ఎంట్రీ ఉంటుంది. అది కూడా వెహికల్ పాస్ ఉన్నవారికి వెహికల్స్ మాత్రమే లోపల రాణిస్తారు. ఇక్కడ మాత్రం భక్తులు నడవడానికి కానీ ఎగ్జిట్ అయినటువంటి భక్తులు ఇటువైపు రావడానికి కానీ ఎటువంటి ప్రయత్నం కూడా చేయకుండా అటువంటి కట్టడి చేశారు. ప్రస్తుతం మాత్రం ఒకప్పుడు మాత్రం ఈ రోడ్డు అంతా కూడాను ఎగ్జిట్ అంటే దర్శనం అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులతో రద్దీగా ఉండేది. కానీ ఇదంతా కూడా రేపు నిర్మానుష్యంగా ఉండబోతుంది. ఎందుకంటే కేవలం విఐపి, వివిఐపీలు మాత్రమే అందులో ఎంట్రీ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం 500, 300, 100 రూపాయలు లైన్లు ఎక్కడ కలుస్తాయి, విఐపీలు, వివిఐపీలు ఎక్కడ వీరిని కోయిన్సైడ్ అవుతారనే విషయం మాత్రం మనం ప్రస్తుతం ఏదైతే ఆర్చి వద్ద చేరుకుంటాం. ఈ ఆర్చి వద్ద ప్రతి ఏడాది కూడాను తొక్కిసలాట నెలకొని ఉండేది. ఎందుకంటే 500, 100 రూపాయలు, 3 రూపాయలతో పాటు ఇటు డోనర్లు, అదేవిధంగా విఐపీలు, వివిఐపీలు కూడాను అక్కడ నుంచి మాత్రం ప్రారంభించాలి. కానీ ఈసారి మాత్రం
ఆదివారం కావడం, స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుందన్నటువంటి ముందు జాగ్రత్త చర్యగా ఈసారి మాత్రం బ్యారికేడ్ క్యూ లైన్లు కూడాను సుమారు 200 మీటర్ల మేర పొడిగించడం జరిగింది. ఎందుకంటే భక్తులు ఎక్కడా కూడాను తొక్కిసలాటకు అవకాశం లేకుండా, మరోవైపు నిరీక్షించిన అవసరం లేకుండా ఈరోజు మాత్రం ఈ క్యూ లైన్ ఎక్స్టెన్షన్ మాత్రం భక్తులకు ఎంతగానో దోహదపడుతుంది. వీఐపీ, వీవీఐపీలు తాకిడి ఉన్న నేపథ్యంలో 500, 300, 100 రూపాయల టికెట్లు అడ్వాన్స్పై విక్రయించారు. ఒకవేళ కనుక సకాలంగా వారికి ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం కనుక వారికి ఈరోజు భక్తులకు దర్శన భాగ్యం కలిగించకపోతే ఎక్కడ అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో ఆ 3 టికెట్లకు సంబంధించిన భక్తులు మాత్రం ఈరోజు ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఆర్చ్ దగ్గర చేరుకున్నాం. ఈ ఆర్చ్ వద్దకు మాత్రం కేవలం వీఐపీలు, వీవీఐపీలు మాత్రమే నిర్దేశించినటువంటి అనుమతులు వాహనాలు మాత్రమే ఇక్కడ చేరుకుంటాయి. కానీ తక్కినటువంటి 500, 300, 200 టికెట్లు ఉన్న వాళ్ళు మాత్రం ఈరోజు ఈ క్యూ లైన్ల ద్వారా లోపలికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం మాత్రం ఏదైతే మెటల్ డిటెక్టర్ పెట్టారో ఆ మెటల్ డిటెక్టర్ దగ్గర మాత్రం వీఐపీలు, వీఐపీలతో వచ్చినటువంటి ఇతరులు ఉంటారు, వారిని కూడా నిక్షిప్తంగా ఇక్కడ తనిఖీలు నిర్వహించి లోపల విడిచిపెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఇదైతే మాత్రం వీఐపీలు తాకిడికి సంబంధించినటువంటి క్యూ లైన్. కుడివైపు చూసుకుంటే 500, 300 రూపాయల క్యూ లైన్. ఎడమవైపు చూసుకుంటే కనుక డోనర్ పాసులు కూడా ఉంటాయి. ప్రస్తుతం మాత్రం సుమారు 2008 మంది దాతలు డోనర్లు ఉన్నారు. ఒక్కొక్క డోనర్ పాస్ కూడా 400, అంటే సుమారు 6,000 నుండి 8,000 మంది వరకు డోనర్లు ఉండే అవకాశం ఉంది. వీఐపీ విషయంకి వస్తే మాత్రం అర్ధరాత్రి 1 గంట నుండి ఈ దర్శనం అందుబాటులో ఉంచుతారు కాబట్టి వారు మాత్రం తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఉచిత దర్శనం కావచ్చు, సాధారణ దర్శనంకి వచ్చిన భక్తులు మాత్రం శీఘ్ర దర్శన భాగ్యం కలిగించేందుకు నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి భక్తుడు కూడాను అరగంట లోపల మాత్రమే ఆ స్వామివారిని దర్శించుకునేందుకు అనుగుణంగానే ఈరోజు ఆ ఏర్పాట్లలో భాగంగానే ఈసారి మాత్రం ఆర్చి వద్దకు మాత్రం సాధారణ భక్తులను కానీ ఇతర వ్యక్తులను ఎవరిని కూడాను ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఏవైతే అనుమతులతో ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయో ఆ వాహనాల్లోనే వీఐపీలు, వీవీఐపీలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఆ శీఘ్ర దర్శన భాగ్యం కలిగేందుకు చేపట్టిన చర్యలు మాత్రం ఎంతగానో దోహదపడుతుంది అంటే ఎటువంటి అతిశయం. ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా కూడాను ఆలయ ప్రాంగణంలో 200 మీటర్ల పరిధిలో జరిగినటువంటి ఏర్పాట్లు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఈసారి వీవీఐపీలు కావచ్చు, వీఐపీలు కావచ్చు, వారు మాత్రం దర్శనం చేసుకున్న అనంతరం మాత్రం తిరిగి మళ్ళీ బ్యాక్ ఎండ్ కాకుండా ఫ్రీక్వెన్సీ మోడ్లో ఈరోజు మాత్రం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ భక్తుల్ని బ్రాహ్మణ వీధి నుండి ఎగ్జిట్ చేయడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక ప్రక్రియను మాత్రం ఈసారి ప్రారంభించారు. ఎందుకంటే ఆదివారం స్వామివారికి ఇష్టమైనటువంటి రోజున జయంతి వేడుకలు పడ్డం, అర్ధరాత్రి 1 గంట నుండి భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి ముందు జాగ్రత్తలు చేరిన నేపథ్యంలో ఉచిత దర్శనంతో పాటు సామాన్య భక్తులకు మాత్రం శీఘ్ర దర్శన భాగ్యం కలిగించేందుకు చేసిన ప్రయత్నమే ఈరోజు మాత్రం పోలీసులు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి తొక్కిసలాట కానీ అదేవిధంగా అలజడి కానీ లేకుండా ఉండేందుకు మాత్రం ఈ జయంతి వేడుకలు చేయాలని వారి ప్రయత్నం ఏ విధంగా ఉండబోతుంది. ఆలయ ప్రాంగణంలో ఈ జయంతి వేడుకల సందర్భంగా భక్తులు దర్శనార్థం చేసిన ఏర్పాట్లతో పాటు లోపల జయంతి పర్వదినాన ఆ స్వామివారి క్షీరాభిషేకం, అదేవిధంగా నిజరూప దర్శనం చేసేందుకు మాత్రం భక్తులు పరితపిస్తుంటారు. ఈసారి ఆ నిజరూప దర్శనం ఎలా ఉండబోతుంది, ఆ క్షీరాభిషేకం దర్శనం సంబంధించి ఇప్పటికే 2,500 టికెట్లు కూడా విక్రయించారు. అర్ధరాత్రి 1 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మాత్రమే ఆ క్షీరాభిషేక దర్శన భాగ్యం కలుగుతుంది. కాబట్టి విక్రయించినటువంటి టికెట్లు కొన్న భక్తులు అందరికి కూడాను ఆ దర్శన భాగ్యం కలిగించాలి. మళ్ళీ 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిజరూప దర్శనం ఉంటుంది. ఆ నిజరూప దర్శనానికి సంబంధించి కూడా 300 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 500 రూపాయలు కావచ్చు, ఈ టికెట్లు కొన్న భక్తులకు మాత్రం ఆ నిజరూప దర్శనానికి సంబంధించి స్లాట్ల రూపంలో అమ్మకాలు చేపట్టారు. ఉదయం 6 నుండి 8 వరకు ఒక స్లాటు, అదేవిధంగా 8 నుండి 12 వరకు ఒక స్లాటు, అదేవిధంగా 1 గంట నుండి 4 గంటలు ఒక స్లాటు, 4 నుండి రాత్రి 8 వరకు ఇలాగ స్లాట్లుగా విడదీసి ఈరోజు టికెట్ విక్రయాలు ప్రస్తుతం చూస్తే కనుక ఏదైతే వీఐపీలకు సంబంధించినటువంటి ఏదైతే వంతెన ఉందో దాన్ని మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు. వీఐపీలు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళేందుకు చేసినారు. ప్రస్తుతం మనం చూస్తే డౌన్ఫాల్లో ఉంది మాత్రం 300, 500 రూపాయల టికెట్. ఈ మెట్లపై వెళ్ళే వాళ్ళందరూ కూడాను వీఐపీలు, వీవీఐపీలు ఉంటారు కాబట్టి వారికి ఎక్కడ అసౌకర్యం కలగకుండా చేసే ప్రయత్నం. ప్రస్తుతం మనం ఏదైతే ఆ ఆలయానికి సంబంధించినంత వరకు గాలిగోపురం దగ్గర చేరుకున్నాం. ఇదంతా కూడాను పోలీసుల కబందస్తాల్లో ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడికి వచ్చినంత వరకు కూడాను వారికి నిర్దేశించిన ప్రాంతాలు వెళ్ళాలి. ఏదైతే మనం చూసుకుంటాం మునుపుతో పోల్చుకుంటే
వివిఐపీలు మాత్రం ముఖద్వారం గుండా గాలిగోపురం గుండా లోపలికి వెళ్ళేవారు. కానీ ఈసారి మాత్రం వారికి ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు ఆ దర్శన భాగ్యం కలిగించి మళ్ళీ ఈ రూట్లో ఎగ్జిట్ చేసే ప్రయత్నం మాత్రం సాగుతుంది. ఎందుకంటే ఇటువైపు విఐపీలు వస్తారు, ఆలయ విశిష్టను ఇనుమడం చేసేందుకు విఐపీలు అందరూ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి వారికి మాత్రం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకొని ఎగ్జిట్లో మాత్రం ఇక్కడ వచ్చి మీడియాతో మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు. ఇటువంటి కొత్త వ్యూహంతో ఈసారి మాత్రం జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఈ వేడుకను మాత్రం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని వారం రోజుల పాటు జీవో నెంబర్ 513 జారీ చేసింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వారం రోజులు ఉత్సవాలు మాత్రం 3 రోజులకే పరిమితం చేసింది. నిన్నటి నుండి ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు మాత్రం ఈ అర్ధరాత్రి 1 గంట నుండి స్వామివారి జయంతి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఆ స్వామివారి నిజరూపంతో పాటు క్షీరాభిషేకం దర్శనం పలికించేందుకు చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. మరో చూస్తే ప్రస్తుతం ఆ నిజరూప దర్శనం క్షీరాభిషేకం దర్శనాలు ఎలా ఉంటుంది, వాటికి ఉన్న ప్రత్యేకత ఏంటి వెళ్ళి చూద్దాం రండి. ప్రస్తుతం దేవాలయంలో రథసప్తమి పర్వదినాన ఆ స్వామివారి క్షీరాభిషేక దర్శనం నిజరూప దర్శనం ఎలా ఉండబోతుంది, ఆ దర్శనాలను చూసేందుకు భక్తులు ఎందుకు పరితపించిపోతుంటారు అన్న విషయం ప్రస్తుతం మనం ఏదైతే అనివేటి మండపం దగ్గర ఉన్నాం, అనివేటి మండపం దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ విగ్రహం ఉందో గర్భగుడిలో ఏంటంటే శాలిగ్రామ శిలతో నిర్మించినటువంటి విగ్రహం అది. ఆ విగ్రహానికి మాత్రం ఏడాదికి 2 పర్యాయాలు మార్చి అక్టోబర్ నెలలో సూర్యుడి ఉత్తరాయణి దక్షిణాన్ని ఉత్తరాయణికి స్థానచలనం చెందిన రోజుల్లో 2 రోజుల పాటు మాత్రం కిరణ స్పంశ పాదాల నుండి శిరస్సు వరకు తాకిన ఒక ప్రక్రియ ఈరోజు ఈ శాలిగ్రామ శిలకు మాత్రం శక్తిని సంతరించుకునే పరిస్థితి. ప్రతి నెల చివరిని కూడాను ఈ స్వామివారికి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభ దర్శనాలు చేపడతారు. కాకపోతే జయంతి వేడుకల రోజున క్షీరాభిషేకంతో పాటు నిజరూప దర్శన భాగ్యాన్ని మాత్రం భక్తులకు అందుబాటులోకి తెస్తారు. అందులో భాగంగానే ఇది నిజరూప దర్శనం ఎటువంటి అలంకరణ లేకుండా శాలిగ్రామ శిలతో స్థాపించినటువంటి ఈ ప్రతిష్ఠించిన ఈ విగ్రహం మాత్రం ఈరోజు దశాబ్దాలు కావస్తున్నా కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకపోవడానికి మాత్రం ఏదైతే మార్చి అక్టోబర్ నెలలో ఆ కిరణ స్పర్శ ఉంటుందో అది మాత్రం శక్తిని సంతరించి ఎంతగానో దోహదపడుతుంది. ఇది శాలిగ్రామ శిలతో చేసినటువంటి నిజరూప దర్శనం. ఈ నిజరూప దర్శనాన్ని రాత్రి ఈ దర్శనానికి మాత్రం కైంకర్య సేవ అనంతరం 1 గంట నుండి తెల్లవారి 7:30 వరకు పంచామృతాలతో ఈరోజు మాత్రం క్షీరాభిషేకం నిర్వహిస్తారు. ఆ క్షీరాభిషేకం దర్శనం చేసుకునేందుకు మాత్రం వివిఐపీలతో పాటు సాధారణ భక్తులు కూడా పరితపిస్తుంటారు. అటువంటి అదృష్ట భాగ్యాన్ని చూసేందుకు వారు చేస్తున్నటువంటి ఆసక్తికి అనుగుణంగానే ఈసారి మాత్రం నిర్వాహకులు ఆ టికెట్లు కూడా ముందుగానే విక్రయించారు. ఈ విక్రయించిన క్రమం ఈసారి అదృష్ట భాగ్యం కలిగే అవకాశం కలుగుతుందని ఆశిద్దాం. మరో చూస్తే ఈ సోమవారికి రాత్రి 8 తర్వాత మాత్రం ఎటువంటి స్వర్ణ అలంకరణ సేవ చేస్తారు, అదేవిధంగా వెండి ఆభరణాలతో పాటు పుష్ప అలంకరణ సేవలు కూడా ఎలా ఉండబోతున్నాయి అనే విషయం ప్రస్తుతం మాత్రం మా ఆమదాల వలస ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. చూస్తే కనుక ఇక్కడి వరకు ఈ క్షీరాభిషేకం అదేవిధంగా నిజరూప దర్శనాలు చూశారు. అలంకరణ సేవ అదేవిధంగా స్వర్ణ అలంకరణ సేవ ఎలా ఉండబోతుంది? ఈ స్వామివారికి ప్రత్యేకంగా ఉదయం 1 గంట నుంచి ఎటువంటి సేవలు నిర్వహిస్తారు. ఈ సేవలతో పాటుకు ఉదయం అనేక సేవలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ముఖ్యంగా స్వామివారికి నిజరూప దర్శనం అనంతరము క్షీరాభిషేకం పంచామృతాలతో అభిషేక అనంతరము స్వామివారికి పుష్పాలను అభిషేకిస్తారు. అదేవిధంగా స్వామివారి ఏదైతే ఈ నిజరూప దర్శనం ఉందో ఈ నిజరూప దర్శనానికి బంగారు ఆభరణాలతో మొత్తం ఏదైతే ఉందో స్వామివారి బంగారు ఆభరణాలతో కూడా స్వామివారిని పూర్తిగా అలంకరణ చేసి అలంకరణ మహోత్సవం కూడా నిర్వహిస్తారు. ఆ సేవలన్నీ ముగిసిన తర్వాత సాయంత్రము భక్తులకి ఈ అలంకరణ సేవ ఏదైతే ఉందో మనం చూడవచ్చు. బంగారం కలంతో స్వామివారిని చూడవచ్చు. ఇప్పటి వరకు మనం చూసినట్టు ఏదైతే ఉందో ఆ స్వామివారి నిజరూప దర్శనాన్ని ఈ విధంగా మనం చిత్రపటంలో చూసిన ఈ విధంగానే స్వామివారికి అలంకరిస్తారు. ఈ ఏకశిలా విగ్రహంలో ఉషా పద్మిని
ఉషా పద్మిని ఛాయ సమేత ఈ స్వామివారిని బంగారుతో 150 కేజీల స్వర్ణాభరణాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ స్వామివారు ఈ బంగారు అలంకరణతో అత్యంత శోభాయమానంగా కనిపించబోతామన్నారు. ఈ దర్శనం ఉదయం ఏదైతే క్షీరాభిషేకం సమయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు మరలా కూడా ఈ స్వామివారి ఈ దర్శనం కోసం పరితపించిపోతూ ఉంటారు. అదేవిధంగా స్వామివారికి పుష్పాలంకరణ చేయడం ఇక్కడ ప్రత్యేకత. పుష్పాలంకరణ ముగిసిన తర్వాత రాత్రి 11 గంటలకు స్వామివారిని పవలింపు సేవలో నిర్వహిస్తారు. పవలింపు సేవ నిర్వహించిన అనంతరం కూడా ఇక్కడ స్వామివారికి రథసప్తమి జయంతి వేడుకలు ముగుసుకుంటాయి. అయితే రథసప్తమి జయంతి వేడుకలు ముగుసుకుంటే మిగిలిన విషయాలను మన ప్రతినిధి నాయుడు అందిస్తారు. ప్రస్తుతం ఏదైతే స్వామివారికి క్షీరాభిషేకం నిజరూప దర్శనంతో పాటు అలంకరణ సేవ, అదేవిధంగా పుష్పాలంకరణ, పవలింపు సేవ, ఇటువంటి సేవలతో 12 గంటలకి ఈ జయంతి వేడుకలు ముగిస్తాయి. ఈ వేడుకల్లో మాత్రం ఈరోజు స్వామివారి జయంతి వేడుకలు ఆదివారం కావడం, ఆ స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో మాత్రం అర్ధరాత్రి నుండి స్వామివారి క్షీరాభిషేక దర్శనం కోసం పరితపించే భక్తులతో పాటు ఈరోజు నిజరూప దర్శనం చేసుకునేందుకు భక్తులకు మాత్రం ఇచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అదృష్ట భాగ్యం కలిగే అవకాశం లేకపోలేదు అన్నటువంటి ఏర్పాట్లు మాత్రం మిన్నడుతున్నాయి. ప్రస్తుతం ఇంతలా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చేందుకు సంసిద్ధమైనటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారనే విషయం వెళ్ళి చూద్దాం రండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.